నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే గత చాలా సంవత్సరాలుగా అయితే సముద్రంలో ఉన్న జీవజాతులు ఏవైతే ఉన్నాయో ఒకసారి తాబేళ్లు చనిపోతూ ఉంటాయి, ఇంకోసారి చేపలు చనిపోతూ ఉంటాయి. ఇలా రకరకాల జీవజాతులు ఏవైతే ఉన్నాయో సముద్రంలో నివసించే జీవజాతులు చనిపోతూ ఉండడంతో అయితే చాలా సంవత్సరాల నుంచి దాదాపు 2014 నుంచి కువైట్లో శాస్త్రవేత్తలు అయితే దీని మీద పరిశోధన చేస్తూ ఉన్నారన్నమాట. అసలు కువైట్ సముద్రంలో దేనివల్ల ఈ యొక్క చేపలు కానీ లేకపోతే జీవజాతులు ఎందుకు చనిపోతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే మాత్రం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ కువైట్లోని సముద్రంలో ఒక సంచలనాత్మక విషయాన్ని అయితే బయట పెట్టడం జరిగింది. అలాగే ఇది ఒక విజయం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఎర్ర అలలు సంఘటనలు ఏవైతే ఉన్నాయో తరచూ రక్తంతో కలిగిన అలలైతే కువైట్లోని సముద్ర తీర ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. కువైట్ జలాలలో సామూహిక చేపల మరణాలకు కారణమైన 3 విషపూరిత మైక్రో ఆల్గే జాతుల జన్యు ప్రొఫైళ్లను విజయవంతంగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. శాస్త్రీయ జర్నల్ బొటానికా మెరీనాలో ఈ యొక్క అధ్యయనం ప్రచురించబడిందని చెప్పేసి కువైట్లో ఇదే మొదటిది అని చెప్పేసి ఈ ప్రాంతంలో హానికరమైన ఆల్గాల్ భూముల కారణాన్ని ఈ ప్రాంతంలో హానికరమైన విష పదార్థాలు ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలైతే నిర్ధారించడం జరిగింది. అలాగే ఈ పరిశోధన కరేనియా పాపిలోనేసియా, కరేనియా సెల్ఫిఫార్మిస్ మరియు కార్లోడినియం బ్లాట్కాటినంల అధునాతన హై రిజల్యూషన్ మైక్రోస్కోపీ మరియు లైవ్ స్ట్రేలియన్ నుంచి పెద్ద సబ్యూనిట్ రైబోసోమల్ డిఎన్ఏ యొక్క జన్యు విశ్లేషణను ఉపయోగించి ఈ విషయాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం కువైట్ సముద్ర జలాలలో శాస్త్రవేత్తలు మనం చూసుకుంటే ఒక విషయాన్ని కనుగొనడం జరిగింది. కువైట్ జలాల్లో చేపల మరణాలకు విషపూరిత ఆల్గే కారణమని చెప్పేసి కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.